దేవునికి మహిమ కలుగును గాక. సో మనకు అవకాశం ఇచ్చినాడు దేవుడు. తన మందిరంలో ఈ విధంగా ప్రార్థించుకోవడానికి కృప చేసినాడు. మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మన దేశము బాగుండాలి అంటే, సో మన పల్లెలు బాగుండాలి, మన విలేజెస్ బాగుండాలి అన్న. అట్లాగే మనము బాగుండాలి. మనం బాగుంటే అంటే ప్రజలు బాగుంటే ఆ యొక్క ప్రాంతాలు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతాలు దీవెనకరంగా ఉంటాయి. ఆ ప్రాంతాలు దీవెనకరంగా ఉంటే ఆ మండలాలు ఆ జిల్లాలు దీవెనకరంగా ఉంటాయి. ఆ మండలాలు జిల్లాలు ఏవైతే దీవెనకరంగా ఉంటే ఆ యొక్క స్టేట్ బాగుంటుంది. అలాగే స్టేట్స్ అన్నీ బాగుంటే దేశం బాగుంటుంది. ఇలాగా చివరికి వచ్చేసరికి మనం బాగుండాలి. మనం బాగుంటే సంవత్సరాన్ని కూడా బాగుంటుంది. మనం బాగుండటము అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కదా చాలా చక్కటి అంశం కదా. మనం బాగుండాలి అనేటువంటి మాట ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ అంశం. కాబట్టి మనము మన దేశాన్ని బాగుపరచాలి, లేకపోతే మన సంఘాలను బాగుపరచాలి, మన కుటుంబాలను బాగుపరచాలి అంటే మొట్టమొదట మనం బాగుపరచబడాలి. మొట్టమొదట మార్పు కానీ ఆ ఉద్దేశము కానీ నీ దగ్గర నుంచి ప్రారంభించబడాలి. ఇతరులకు చెప్పడం తప్ప నేను అనడం లేదు, కానీ మన దగ్గర నుంచి అది ప్రారంభించి దానికి తగినటువంటి ప్రవర్తన నడవడిక మనం కలిగి ఉంటే దానికి సంబంధించినటువంటి తృప్తి లేదా ఫ్రూట్ ఆ ఫలం మనం తినగలుగుతాం. కాబట్టి సో దేశం బాగుండాలి అంటే ప్రజలు బాగుండాలి. అట్లాగే ఒక సంఘం బాగుండాలి, ఒక చర్చ్ బాగుండాలి, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ బాగుండాలి అంటే నేనేమంటానంటే దానికి సంబంధించినటువంటి ఒక క్రిస్టియన్ లేదా ఆ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి బాగుంటుంది. ఒక క్రైస్తవుడు బాగుంటే ఆ క్రైస్తవుడికి సంబంధించినటువంటి కుటుంబం బాగుంటుంది, ఆ సంఘము కూడా బాగుంటుంది. కాబట్టి సంఘము బాగలేదు అంటే దానికి సంబంధించినటువంటి విశ్వాసులు బాగాలేదు. దానికి సంబంధించినటువంటి విశ్వాసులు బాగాలేదు. అది ఆత్మీయ స్థితి కావచ్చు, శరీర స్థితి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి మొదట ఇండివిజువల్గా మనం బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా సంఘము సమాజము లేదా సంఘం సమాజం అంటే బయట పరంగా, ఇక్కడ పరంగా అయితే మనం సంఘం సమాజం అంటే మనం చర్చ్ అనుకుంటాం. చర్చ్ కూడా బాగుండటానికి, బాగుపడటానికి, దీవెనకరంగా ఉండటానికి ఉంటుంది. అలా ఉంటుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మనము బాగుండాలి అన్నప్పుడే సాతాను మన మీద దృష్టి పెడతాడు. రెగ్యులర్గా ఉంటాను, లేకపోతే ఈ సంవత్సరం అంతా నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, అట్లా ఏదైనా కొన్ని నిర్ణయాలు మామూలు లోకపరంగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పెద్ద డిస్టర్బెన్స్లు రాకపోవచ్చు, కానీ నువ్వు దైవికమైనటువంటివి స్పిరిచువల్వి ఏవైనా తీసుకుంటే వెంటనే సాతాను దృష్టి పడి వాటిని చెదరగొట్టే ప్రయత్నం, వాటిని కాకుండా చేసే ప్రయత్నం చేస్తావు. ఇది మీకు అనుభవమే, నేను చెప్పక్కర్లా. దేవుని పరంగా తీసినటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంచడానికి సాతాను ఒప్పుకోడు. అన్ని అనుకూలంగా ఉంచితే మీరు రావటం పోవటం అనేది జరుగుతుంది, పెద్ద విషయమే కాదు. అనానుకూలతల్లో కూడా ప్రభువును మహిమపరచడం అనేదే మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ భావన అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అనేకమైనటువంటి ఛాలెంజెస్, అనేకమైనటువంటి అడ్డంకులు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది వ్యక్తిగతంగా కావచ్చు. నేను ఓన్లీ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. సో ఒక క్రైస్తవుడు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే సర్వత్రా సంఘం బాగుంటుంది. అట్లాగే లోకరీతిగా ప్రజలు బాగుంటే ఆ యొక్క ప్రాంతాలు బాగుంటాయి, ప్రాంతాలు బాగుంటే పరిపాలన బాగుంటుంది, పరిపాలన బాగుంటే దేశం బాగుంటుంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఈ ఛాలెంజెస్ ఏవైతే అడ్డుగా వస్తున్నటువంటి పరిస్థితులు, ఆటంకములు, అడ్డుగోడలు ఉంటున్నాయో అవి చాలా రకాలుగా వస్తుంటాయి. వాటిని ఎలా ఎదిరించాలి, వాటిని ఎలా మనము దాటగలగాలి అనేది ఈరోజు నా యొక్క టాపిక్. సో మనం వీటిని గమనించుకుంటే మొట్టమొదటి ఏమిటంటే అభ్యంతరాలు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనం కొన్ని మాటలు చూడగలుగుతాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంచిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ ఏమనుంది అక్కడ, అలా ఉంటిని కానీ సాతాను ఎంతో మంచి భక్తులు కదా, పౌలు టీం అందరూ కూడా, పౌలుతో పాటు ఉన్నటువంటి వారు కూడా ఆత్మీయంగా చాలా గొప్పవారు,
చాలా గొప్ప సేవ చేస్తున్నటువంటి వారు. అయితే వారు కూడా ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా ఎవరు ఆటంకపరిచినారు, ఎవరు ఆటంకము కలగ చేసినారు? సాతాను మమ్మును ఆటంకపరచడం లేదా అభ్యంతరం పెట్టడం. అంటే ఎందుకులే, ఇప్పుడు ఎందుకు పోవటం, ఆ వాళ్ళ దగ్గరికి ఎందుకు, ఇంకో దగ్గరికి పోవచ్చు కదా, ఈ చర్చికి ఎందుకు రావాలి, ఇంకో చర్చికి పోవచ్చు కదా, లేకపోతే ఈ పని ఎందుకు చేయాలి, ఆ పని చేయొచ్చు కదా, ఈయనతో ఎందుకు మాట్లాడాలి, ఆయనతో అభ్యంతరములు. అందుకనే దేవుని వాక్యంలో ఒక దగ్గర చాలా కఠినమైన మాట ఉంది, అభ్యంతరములు రాక మానవు వస్తాయి. కానీ ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వారు మెడకు తిరగజరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటం వానికి మేలు అంటాడు దేవుడు వాక్యం. అంటే ఎంత కఠినమైనటువంటి శిక్ష ఉన్నదో ఒకసారి జ్ఞాపకం పెట్టుకునండి. ఇక్కడికి కాదు అక్కడికి పోదామని కొంతమంది ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒకరినొకరు బలపరచుకోవడంలో ఉన్న చోట తిని బలపడదామని కాకుండా అక్కడొక తిండి కొంత, ఇక్కడొక తిండి కొంత, ఆ పని కొంత, ఈ పని కొంత చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఎదగరు, ఇంకొకరిని ఎదగరు. మొక్క ఒక చోట నాటబడినప్పుడు మాటి మాటికి దాన్ని తీసి వేర్లు పెరుగుతున్నాయని చూసి పెట్టినా అదే స్థలంలో ఎదగదు. అవునా? ఎవడైనా మంచిగా తెలివి ఉన్నాడు నాటిన 10 నిమిషాలకు ఒకసారో, పావుగంటకు ఒకసారో, రోజుకు ఒకసారో తీసి చెక్ చేస్తూ ఉంటాడా ఎంత పెరిగినాయి, వేలు వచ్చినాయి లేదా అని. లేదో ఈ స్థలం కాదు నా స్థలం, ఆ స్థలం కాదు నా స్థలం తిప్పితే మొక్క అతుక్కుంటుందా, బతుకుతుందా? సేమ్ థింగ్ విశ్వాసం కూడా పరిస్థితి అది. అభ్యంతరములు, సాధారణ అభ్యంతరములు ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. నీతోటి విశ్వాసం, నీతో ఉన్నటువంటి వాడే చెప్తా ఉంటాడు ఇవన్నీ కూడా. అక్కడ అభ్యంతరాలు ఎవరి ద్వారా వచ్చుంటాయి? టీంలో ఉన్న వాళ్ళ ద్వారానే వచ్చుంటాయి, బయట వాళ్ళు ఎవరు ఉన్నారు? అయితే వాళ్ళకే వస్తే మనకు రావా, మనకు వస్తే మనకి వాళ్ళకే వస్తే మనకు రావా? అంత బలమైనటువంటి పౌలు లాంటి భక్తులకే వస్తే అభ్యంతరములు అనేటువంటి మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అభ్యంతరముల ద్వారా, ఆటంకముల ద్వారా మన విశ్వాస జీవితానికి గండిగొట్టి మనము ఆత్మీయంగా బలపడకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవునితో సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని పెంచుకోకుండా జరుగుతున్నటువంటి తతంగాలన్నీ మనకు అనుకూలంగా కనిపిస్తున్నటువంటి భ్రమలో ఉంచి నాశనానికి తీసుకెళ్ళిపోతాడు చివరికి. అందుకే వెలుగు దూత వేషము వేసుకొని అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సాతాను వాడే వెలుగు దూత వేషము వేసుకొని మనల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉంటాడు, భ్రమ పెడుతూ ఉంటాడు, అభ్యంతరం పెడుతూ ఉంటాడు, మభ్య పెడుతూ ఉంటాడు. కాబట్టి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అభ్యంతరములు. కాబట్టి ఒక విశ్వాసిగా ఎదగటానికి అనేక అభ్యంతరాలు ఉంటాయి. ఒక విశ్వాస సక్రమంగా చర్చికి రావడానికి అనేక అభ్యంతరములు ఉంటాయి. ఒక విశ్వాసంగా కుటుంబపరంగా కట్టుకుని ఆత్మీయంగా ఎదగటానికి అనేక అభ్యంతరములు ఉంటాయి. అభ్యంతరములు వస్తుంటే వాటిని ఎదిరించి నిలబడగలిగే సామర్థ్యం పొందుకోవాలి దేవుని నామములో. పిరికివాడుగా సాతాను అభ్యంతరములకు లోబడి, ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే మీరు 11వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. చాలా మంది ఏమనుకుంటారంటే శరీరం చెరపబడుతుంది అంటారు, మనస్సు కూడా చెరపబడుతుందట. ఎవరి ద్వారా? సాతాను కుయుక్తి ద్వారా. ఒక మంచి విశ్వాసంలో బలపడటానికి, ఒక మంచి విశ్వాసి దేవుని ద్వారా సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే అసూయతోనో, కుయుక్తితోనో, అబ్బా వీడు పొందుకుంటే నాకు కష్టం అనుకుంటాడు వాడు. కాబట్టి ఏం చేస్తాడంటే, దేవాన్ని ఇట్లా ప్రార్థన చేసి అక్కడి నుంచి పడే లోపల నిన్ను టక్కునిట్టు లాగేస్తాడు, పడతెక్కింది అక్కడ ఆశీర్వాదం, నీ చేతికి మాత్రం అందనివాడు. ఇది ఎవరు చేస్తాడు? దేవుడు చేయడు. దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వాలి, నువ్వు దాంట్లో బలపడాలి, నువ్వు అసలు ఆయన సాక్ష్యం అదే కదా. దేవుడు ఇచ్చాడంటే మనం చెప్పుకుంటాం సాక్ష్యం. కాబట్టి ఈ సాతాను కుయుక్తులు, అభ్యంతరాలు మనల్ని నిలకడగా ఉండనివ్వవు. దేంట్లో నిలకడగాని, ఏ దాంట్లోనైనా సరే నీకు అది మేలు, నీకు అది ఆశీర్వాదం. నువ్వు దేవుల్లో బలపడతావు, కాపరి దగ్గర బలపడతావు, లేదా సంఘంలో బలపడతావు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిన్ను అలాగో ఉండనివ్వడు. అయితే ఈ ఉండనివ్వడు అన్న అంశం నీకు తెలియదు ఎంత స్మూత్గా. అందుకే కుయుక్తి అంటే ఏంటో తెలుసా? నొప్పి తెలియకుండా కాడేస్తాడు అనమాట. అసలు ఆ విషయం నీకు ఎక్కుతున్న విషయమే నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? సాతాను యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అది కాటేసిన విషయమే నీకు అర్థం కాదు. విషయం తలకెక్కుతున్న ఆ అంశమే నీకు జ్ఞాపకం ఉండదు అన్నమాట. అంత స్మూత్గా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్య నరకాగ్నిగుండానికి తీసుకెళ్తాడు.
కాబట్టి ఈ అభ్యంతరములు కానివ్వండి, ఈ కుయుక్తులు కానివ్వండి, నిన్ను ఆత్మీయంగా బలపరచకుండా అడ్డుకునేటువంటి అంశాలు అన్నది ఇవి సాతాను కుయుక్తులు అన్న అంశాలను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని ఎదిరించడానికి, వాటిని నిలకడగా ఉంచుకొని, ఎలాగైతే మనం బలపడడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటామో, పోరాటం యుద్ధం చేస్తూ ఉంటామో, అలా చేయటానికి మనం సామర్థ్యం పొందుకోవాలి. అంతే కదా. అవతలోడి బలం ఎంతో తెలిస్తే మనం ఎట్లా సిద్ధపడాలో మనకు తెలుస్తుంది. అవునా? ఏమీ తెలియకపోతే కష్టం కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు చూసుకుంటాము లెక్క అనేది వాక్యంలో ఉంది కదా. కాబట్టి ఎవళ్ళమైతే మనం క్రైస్తవులం అనుకుంటూ ఉన్నామో, మనం కష్టపడాలి, మనం ఇంకా ఎదగాలి. ఎక్కడున్నవాడు అక్కడే ఉంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎట్లా ఉండాలి? ఎదగాలి, అభివృద్ధిలోనికి కదా. నువ్వు మొట్టమొదట నువ్వు పనులకు వెళ్ళేటప్పుడు నీ జీతం ఎంత ఉండేదమ్మా? ఒక ఇంటి విషయంలో 1000 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉందమ్మా? 2000. సరే, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల టైంలో 2000 డబల్ అయింది. మరి నువ్వు విశ్వాస జీవితంలో మొదట స్థితిలోనే ఉండి నువ్వు ఇంకా అలాగే కంటిన్యూ అవుతే దేవునికి ఎట్లుంటుంది? నువ్వు అభివృద్ధి పరచబడాలి, నువ్వు ఇంకా బలపరచబడాలని కదా నువ్వు కోరుకుంటావు, అట్లాగే దేవుడు కూడా కోరుకుంటావు. కాబట్టి మనము ఉన్న స్థితి నుంచి ఎదగటానికి మన ప్రయత్నం మానకూడదు. ఆటంకాలు, అడ్డుగోడలు వస్తూనే ఉంటాయి. ఇవి ఎవరు పెడతారో? ఎలాంటివి పెడతాడు? కుయుక్తులు. నీకు నొప్పే తెలియకుండా కోత పెట్టేస్తాడు, భ్రమ పెట్టేస్తాడు. నేను రైటే పోతున్నా, నేను చేసేది రైట్ అని నువ్వు అనుకుంటుంటావు. కాబట్టి ఎంత మొరపెట్టుకున్నా నీకు అర్థం కాదు. నీకు ఆదరా బాబు అని ఎంత చెప్పినా, నిప్పు ముట్టుకొని చూస్తేనే కాలుతుంది అనేది వాడికి నిప్పు ముట్టుకున్నాకనే తెలుస్తుంది అంటాడు. మనం చెప్పామనుకోండి తలకే కదా కాలుతుంది పోయేది. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. పూర్తిగా చదివితే 2 కొరింథీయుల మాట 11:3లో, సర్పము తన ప్రీతి చేత అవను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత. అంటే నీకు దేవుని మాటలంటే ఆసక్తి, దేవుడు ఏం చెప్తాడా వినాలన్న ఆశ, దేవునితో కలిసిన అడుగులు వేయాలన్న కోరిక నీకుంది. నీ దగ్గర ఏం తప్పులేదు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాటిని బలంగా పెంచుకోకుండా, దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాటలను సరిగా వినలేక, ఆ హెచ్చరికలను గ్రహించలేక, వాటిని తీసుకోలేక దువ్వి చెవులో చెప్తుంది. సర్పం ఏం చేస్తుంది? మెల్లగా ఇది నిజమా అన్నట్టు మాట్లాడుతుంది. అంతేనా? ఎందుకు చేసినావు అన్నదా ఆమె దగ్గర పోయి, లేకపోతే కొంచెం స్మూత్గా ఇది నిజమేనా, ఏదో చెప్పినాడా దేవుడు అని చిన్నగా అనుమానంలోకి తీసుకెళ్ళిపోయిందా? అలాగే నిన్ను అయ్యా ఇది కాపరి చెప్పాడా, అయ్యా ఇది విశ్వాసం చెప్పాడా, ఇది ఆయన చెప్పి, ఇది కాదు, ఇట్లా చేయకూడదు, ఇలాగా భ్రమలో మనల్ని వ్యతిరేకించేలా చేస్తుంది. భ్రమలో మనల్ని వ్యతిరేకించాలి. దీనివల్ల ఏం పోతుంది? మన ఆశీర్వాద బలం పోతుంది. వీటిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఇంకేమంటాడు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. ఎవరికి కలిగింది భయమో? అయ్యగారికి కలిగింది. ఎందుకంటే తెలియకుండానే అలాగ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సాతాను భ్రమలో పడ్డటువంటి మనం కొట్టుకుంటూనే ఉంటాం తప్ప వలలో, ఆ ఉత్సులో బయటికి రావడానికి చాలా కష్టం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అడుగులో కూడా మన విశ్వాసపు అడుగులు చాలా జాగ్రత్తగా, విశ్వాసంతోనే వేస్తున్నాం కారణం, కానీ అవి కూడా చాలా జాగ్రత్తగా వేయవలసినటువంటి వారంగా ఉంచున్నాం. అప్పుడే నువ్వు ఎదగలుగుతావు. సాతాను ఎప్పుడు కూడా నిన్ను భ్రమలోనే ఉంచితే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు. వాళ్ళు చెప్తే మనం వినాలా, ఆయన చెప్పిన బట్టి పోవాలా, ఆయనకు లొంగాలనా, ఈయన మాటకి ఇచ్చేయాలనా, ఆయనకు అధికారం ఉందా, ఈయనకి ఇది ఉందా, ఇలా ఉంటుంది. మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఈ హెచ్చరిక ఉపదేశంలో గట్టిగా పట్టుకోవటం మనం మానివేస్తూ ఉంటాం. హెచ్చరికల సంఘాలే లేనటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు బతుకుతున్నాం. ఏ సంఘంలో కూడా ప్రాస్పారిటీ, ఆశీర్వాదం, కూర్చుంటే ఇంత వస్తుంది, లేస్తే ఇంత వస్తుంది, నాకు ఇంత ఇస్తే మీకు ఇంత వస్తుంది అనేటువంటి సంఘాలని ఇష్టపడుతున్నటువంటి ప్రజలు బతుకుతున్న రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. హెచ్చరిక అంటేనే అయిష్టం, హెచ్చరిక అంటేనే ఆసక్తి లేకపోవడం, హెచ్చరిక అంటేనే ఒక రకమైన జుగుప్స, భయం, ఆఖరి ఎప్పుడు తిట్టినట్టే ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో మనం కొట్టుమెట్లాడుతూ ఉన్నాం. కానీ దాన్ని ఏమంటాడంటే దేవుడు గట్టిగా పట్టుకోవాలి అంటే ప్రకటన గ్రంథం 3:11 ఈ మాట మీరు ఒకసారి గమనించగలుగుతారు. అక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఏమైంది ఒకసారి చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, అపహరింపకుండా ఉండునట్లు నీకు
ఆల్రెడీ నీకు విశ్వాసం ఇచ్చినాడు. ఆ విశ్వాసం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు. కానీ ఈ విశ్వాసం ఎలా ఉందంటే అల్లలాడుతూ ఉంది. ఆడు చెప్తే ఏంటున్నావు, ఏడు చెప్తే అస్సలైన వాడు. దైవిక సంబంధమైనటువంటి బోధలోనికి నువ్వు రావటానికి నీకు ఆసక్తి కనిపించడం లేదు. ఈరోజు ఇక్కడ కనిపిస్తావు, రేపు ఎక్కడో కనిపిస్తావు, ఇంకో రోజు ఇంకో చోట కనిపిస్తావు. నిలకడ లేని జీవితాలు, ఈ నిలకడ లేని పరిస్థితులు, ఇవన్నీ కూడా ఏమిటంటే నీలో వేరు పాదుకోకుండా ఒక్క దగ్గర మొక్క నాటబడిన తర్వాత దాన్ని కదిలించకుండా అక్కడే నీరు, అక్కడే దానికి ఎరువు, అక్కడే ఏదైనా చేస్తే అది కొంచెం బతుకుతుంది, వేరు తగ్గుతుంది, కొంచెం చిగురు వస్తుంది. అది జరగకుండా ఆటుపోట్లకు కూడి అటు ఇటు దొర్లుకొని పో. అందుకని కుయుక్తి అంటాడు సాతాను. కుయుక్తి, ఆడికి పోదాం రా, ఆ మీటింగ్ పోదాం రా, ఆడ జరుగుతుంది, ఆడ సభలు చాలా గట్టిగా ఉంటాయి. పాంప్లెట్లు చూస్తే నా కూడా చాలా అంతర్జాతీయ స్పీకర్ అయితే అమెరికా వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నాడో మనకు, మరి ఈడ ఉప్పల్లో ఎందుకు పెడుతున్నారో మనకు అర్థం కాదు. ఇక్కడనే మనం అనేక చోట్ల చూస్తే ఛత్తీస్గఢ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళరు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు హైదరాబాద్. పాపం ఎంతో ఉన్నతమైన హైదరాబాద్ పాపం ఇప్పటికే 3,000 మంది 4,000 మంది ఉన్నారు. అయినా వస్తారు పాపం, మనం ఆదరిస్తూనే ఉంటాం. ఎందుకంటే కొత్త వాళ్ళు రాగానే ఆడు ఏముందో పోయి తెలుసుకోలే పాపం, ఆశ ఎక్కువ. ఆయన ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది కాబట్టి మళ్ళీ వెళ్ళాలి. ఫంక్షన్ హాల్స్ బాగుంటాయి, కూలర్లు పెడతారు, ఐస్ వాటర్ ఉంటుంది. భ్రమపరిచి కుయుక్తిలోనికి తీసుకువెళ్ళిన తర్వాత అదేమంటారంటే శ్లేష్మంలో పడ్డ ఈగ అంటారు. శ్లేష్మము అంటే మామూలు ఎంగిలి కాదు, దగ్గుతే తుమ్మితే వచ్చేటువంటి. దాంట్లో ఈగ పడితే జిగట్టుగా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి బయటికి రాగలదు కదా. శ్లేష్మము అంటారు. శ్లేష్మములో పడ్డ ఈగ బ్రతుకుల్లో పట్టుమిట్టాడుతున్న విశ్వాసులు ఉన్నారు కాబట్టి దేవుడు రాకడ ఇంకా కొంచెం లేట్ చేస్తూ ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సరైన విశ్వాసం లేదు. అప్పుడే అన్నాడు కదా దేవుడు, ఒక్క విశ్వాసనైనా నేను కనుగొందునా అన్నాడు. అంటే ఇక ఎలాగో కనుగొనడు కాబట్టి పడిపోదాం అనేది కాదు మన పని, మనం నిలబడడానికే ప్రయత్నించాలి. అందుకనే దేవుడికి విషయంలో ఏమంటాడు, నీకు కలిగిన దానిని ఆడినా బైబిలే కదండి, వేరే చెప్తారు. ఆడినా బైబిలే కదా, వేరే చెప్పరు కదా. అందుకే నేను ఈ మధ్య ప్రోత్సహిస్తున్నా, మీరు వెళ్ళాలి. మనుషులము భ్రమలో బ్రతకకూడదు. ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో, ఫస్ట్ దాన్ని పెంచి పోషించు, దాంట్లో బ్రతుకు తెరువు చూసుకో. 100 వ్యాపారాలు చేయాలి అంటే మొదట నువ్వు పెట్టిన వ్యాపారాన్ని బలంగా పడుతుంది, అలా అభివృద్ధి చెందితే దాని తర్వాత ఇది మొదలుపెట్టి అంటే దేంట్లో నువ్వు నిలకడగా, లేకపోతే దేంట్లో లాభాలు పొందుకుంటావు నువ్వు, దేంట్లో లాభాలు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కలిగిన దానిని, నీకు కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొనుము, వదలొద్దు. ఎవడు ఎన్ని చెప్పినా దాన్ని వదలొద్దు. నీకు కలిగిన దానిని, నీకు కలిగిన సంఘాన్ని, నీకు కలిగిన కాపరిని, నీకు కలిగిన తోటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. దూరపు కొండలు ఎప్పుడు నులిపే. టీవీలలో మేకప్తో కనిపిస్తే మమ్మల్ని కూడా 10 మంది చూస్తారు. మేకప్ లేదు కాబట్టి దగ్గర కూడా మమ్మల్ని చూడటం లేదు. ఏం చేస్తుంటారు, ఇలా కోసం మేకప్ వేసుకుంటారు. అదే నాకు పరిచయమైనటువంటి స్వార్థ సేవకులు వాళ్ళని అడుగుతూ ఉంటాం, వాళ్ళ రీల్స్ ఎప్పుడు ఈ మధ్య చూస్తా అలా మేకప్ లేకుండా ఫిల్టర్స్ వాడకుండా మీరు ఒక రీల్ పెట్టండి, నేను చూస్తాను. సో వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సులు, ఈ భ్రమపరుచు పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఇది సాధారణ కుయిగ్గమ విషయం మనం గ్రహించలేము, మనకు తెలియదు. చెప్తున్నాం కదా, ఈవెన్ మత్తు మందు కూడా ఇవ్వరు, కానీ నొప్పి తెలియకుండా కాటు వేయగలరు, కాట పెట్టగలరు. కానీ ఇక్కడ వాక్యం ద్వారా మనం నొప్పిగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ దీంట్లో మనం ఇష్టపడం, దీన్ని పట్టుకొని మనం కాబట్టి నువ్వు ఎదగాలి అంటే ఏ సారవంతమైన భూమి నీకు అవసరమో, ఎక్కడ ఏ నీరు లేదా ఎక్కడ ఏ ఎరువు నీకు శ్రేష్టమైనది దొరుకుతుందో నువ్వు ఆలోచించు. భ్రమపరుచు వాటి వైపు కాదు, కుయుక్తి కలిగినటువంటి వాటి వైపు కాదు నువ్వు నడక వేయవలసింది. అనేకమైనటువంటివి జరుగుతున్నాయి, అక్కడ సమీపిస్తుంది కాబట్టి మనం అనేక చోట్ల గల్లీకి చర్చెస్ ఎక్కడ పెడితే అక్కడ పబ్లిక్ మీటింగ్స్ జరగట్లేదంటారు, పెడుతూనే ఉన్నారు. బాబు ఎట్లా పర్మిషన్స్ తీసుకుంటున్నారో ఏమో కానీ మొత్తానికి పెడుతూనే ఉన్నారు. కాబట్టి మనం ప్రోత్సహించాలి, కాబట్టి మనం వెళ్తూనే ఉండాలి. మనము వాళ్ళకు బలం కావాలి. మన కాపరి, మన సంఘం మనకు అక్కర్లేదు, అవసరం లేదు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి మనం ప్రోత్సహించాలి, అంతేనా? అలాగే చేస్తాం.
కాబట్టి ఈ బ్రహ్మపరచు తత్వంలో నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావో అప్పుడే ఎదుగుతావు తప్ప అంతవరకు నీకు కాపరి గింజుకుని, ఎందుకంటే ఈడబోతావు ఆడబోతావు కాబట్టి ఈ కాపరి ప్రార్థన నీకు నెరవేరదు, ఆ కాపరి ప్రార్థన అంతంత మాత్రమే అవుతుంది. కాబట్టి రెండింటికి చెడ్డరు ఎవడైపోయి ఏమైపోతావు తర్వాత? ఏమైపోతావు? రెండింటికి చెడ్డరు ఎవడంటే ఏం జరుగుద్ది? నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా? నష్టం ఎప్పుడు తెలుస్తుంది? అది నిండా మునిగినాక తెలుస్తుంది. ఇక కాపరి అంతా చేతులు ఎత్తేస్తాడు. డాక్టర్ కదా చివరిలో పయ్యోడితే భాగం అని చేతులు ఎత్తే సినిమాలలో చూస్తుంటామే, అట్లా కాపరి కూడా ఇక నా చేత కాదన్నా, ఇక దేవుడే చేయాల్సింది, మా చేతిలో ఏం లేదు, దేవుడు చేయాల్సింది మొదటి నుంచి కూడా అంటూనే ఉంటాం. కాబట్టి ఈ భ్రమపరచు పరిస్థితుల నుంచి, అభ్యంతరకర పరిస్థితుల నుంచి, సాతాను యొక్క కుయుక్తి నుంచి మనం బయటపడి మనం ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా సవాళ్ళు ఉంటాయండి, ఛాలెంజెస్ ఉంటాయి. ఇదెందుకు, ఇది ఇట్లా కాదు అట్లా అంటాడు వాడు, కానీ వాటిని మంచి మనసుతో స్వీకరించి ఎదిరించాలి. లొంగిపోయిపోవటం కాదు, మంచి మనసుతో స్వీకరించి ఎదిరించాలి. 1 కొరింథీయులు 15:58. 1 కొరింథీయులు 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఏమన్నదమ్మా? స్థిరంగా ఉండేటువంటి వారు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ అంటారు. అంటే దొర్లుతున్నటువంటి రాయి ఎంత పెద్దదైనా సరే దానికి బరువు ఉండదు. విచిత్రంగా ఆయన బరువు, అందులో పెద్ద రాయి ఇంకా బరువు, అది దొరుకుతుందంటే బరువు ఉండదండి. మరి అంటే స్థిరంగా లేదు, స్థిరంగా లేని దానికి విలువ లేదు. స్థిరంగా లేని దానికి విలువ లేదు. కాబట్టి మీరు అలా ఉండకుండా స్థిరులను కదలని వారును, ఇంకా ఏమనుందమ్మా? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నటికి ఆసక్తులనై ఉండుడి. విశ్వాసంలో ఇప్పుడు ఇది లోపించింది కాబట్టి ప్రభువు కార్యాభివృద్ధి ఎక్కడైతే ఏమి, ఏదైతే ఏమి, ఏదైనా దేవుని సంఘమే, ఏదైనా దేవుని మాటలే. ఈ భ్రమ నుంచి బయటికి రాలేదు. ఒక కాపరి ఎప్పుడన్నా ఒకవేళ ఏదైనా అన్నాడు అనుకో, అంత కాదయ్యా అట్లా కాదు అన్నాం అనుకో, ఈయనకు కుళ్ళిపోతాను, ఈయన నుంచి దశమ భాగాలు ఆడిపోతున్నాయని బాధపడుతున్నాడు, ఇక సంఘంలో ఉన్న నలుగురు ఆడిపోయి కూర్చుంటారని భయపడతా ఉన్నాడు. ఇవే ఉంటాయి విశ్వాసం నుంచి. ఈ భ్రమలో నుంచి వాడు బయటపడి తలమునకలై అన్నీ అయిపోయి నాశనం అయ్యేదాకా మేము చూస్తూ ఉంటాం. అరే బాగైంది వాడు ఇట్లా అయిపోయింది ఏంట్రా భయ్య, ఎవరు నేను చేయలేదు. ఒక రకంగా లోకరీతిగా చెప్పాలంటే తలరాదు. దాన్ని మార్చే ప్రయత్నం మనం చేసినా వేస్ట్. అది దేవుడే చూసుకోవాలి, దేవుడే కలగ చూసుకోవాలి. కాబట్టి చరిత్రలో మనం చూసినట్లయితే సాతాను కుయుక్తి కుతంత్రాలు, చాలా అభ్యంతరాలు మనకు వస్తూనే ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ అధిగమించే ప్రయత్నము 10 మందిలో నిన్ను గమనించే కాపరికి నీ లోతు తెలుస్తుంది, నీ పుట్టు పూర్వత్రం తెలుస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చా, ఏం చేసి వచ్చావో తెలిసిపోతా ఉంటుంది. 100,000 మందిలో నిన్ను గమనించేవాడు ఎవరు ఉంటాడు? ఇంకా ఆశ కొద్ది వైపు చేయబెట్టి ప్రార్థన చేయమని ఆయన అడగాల్సిందే తప్ప నీ లోతులు గీతులు ఏమీ తెలియదు. ఎవరికి తెలుస్తాయి? అందరూ డాక్టర్లే, కానీ రెగ్యులర్గా పోయే డాక్టర్ ఏమంటాడు? ఏం తిన్నావు, ఏం కదా అడిగి పోయినావా? ఫ్యామిలీ డాక్టర్ అంటారు. వాడు ఏమంటారు? ఫ్యామిలీ పాస్టర్స్. ఫ్యామిలీ పాస్టర్స్. మీరు పిలిచిన ఇళ్ళకు లోకపోయినా ఫ్యామిలీ పాస్టర్స్. మాకు తెలుస్తాయి ఆ పరిస్థితులు ఏంటి. కాబట్టి మనం ఎదగాలి అంటే ఈ కుయుక్తుల నుంచి, ఈ అభ్యంతరాల నుంచి మనం బయటపడాలి. గట్టిగా మనం కలిగింది పట్టుకోవాలి. దేవుని యొక్క నామంలో ప్రతి సవాలును, అంటే సాతాను యొక్క సవాలును భయంతో పక్కకు తొలగకుండా పట్టుకొని నిలబడాలి. ఏమంటాడు? ప్రభువు కార్యం ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి. ఆసక్తి వదిలిపెట్టకూడదు, ఏ ఇష్టం వదిలిపెట్టకూడదు. ఒక్కసారి ఇష్టం ఏర్పడిందంటే పోతుందంటే పోదు, అది మామూలు ఇష్టమైనా పోదు, అది ఈజీ కాదు కదా, అంత ఈజీగా మర్చిపోదు. అదే కదా మనకు ఉన్నటువంటి బలహీనత, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం విశ్వాసంతో దేవుని సేవించడం అనేది మరిచిపోకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. మామూలు మన జీవితంలో ఎన్నో చూస్తుంటాం. ప్రతి విషయంలో కూడా ఇటువంటివి మనం సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ నిలకడగా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి, ప్రభువు కార్యాభివృద్ధి ఎంతో ఆసక్తులనై ఉండటానికి మనం ఎప్పుడు కూడా బలంగా ఉండి తీరవలసినదే. బలంగా ఉండి తీరవలసినదే. అలా ఉన్నాము అనుకొని మనం భ్రమలో ఉంటే నువ్వు వాక్యం కూడా సరిగా వినలేవు. చర్చికి వచ్చి కూర్చొని గోల్కి వెళ్ళిపోవాల్సిందే.
ఎందుకంటే ఇక్కడ ఆటలుండో పాటలు ఆడ ఎగిరెగిరిగా మాట్లాడాలి, ఎగిరెగిరే జూముతులు వేయడాలు, కాస్త యాక్టివ్గా ఉంటుంది. ఇడంతా నిద్రమొక్క కదా వచ్చేస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఎదగటానికి సంబంధించిన అంశాలు ఇవి. క్రైస్తవుడిగా నువ్వు ఎదుగుతే నీ కుటుంబం ఎదుగుతుంది, నీ సంఘం ఎదుగుతుంది. సంఘం ఎదగట్లేదంటే కారణం విశ్వాసంలో ఎదుగుదల లేదు, ఆసక్తి లేదు, దేవుని కార్యాభివృద్ధి ఎందు ఆలోచన లేదు. అలా లేనప్పుడు వృధా ప్రయాస. చెట్టు బాగా పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టును కొట్టేయాలనుకుంటే దాన్ని ఎండిపోయేటట్టు చేస్తామంటే మొదట కొన్ని చోట్ల నేను గమనించినాను, ఏం చేస్తారో తెలుసా? ఏమంటారు దాన్ని? పైన మందం తొక్క ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? తొడ. ఓకే, దాన్ని ఆ పైకి గ్యాప్ తీసేస్తారు. గ్యాప్ అంటే ఏంటి? అసలు దాని ద్వారానే నీరు పైకి ఎక్కుతుంది. ఆ నీరు ఎక్కకుండా చుట్టూ గాడు పెట్టేస్తాడు. గాడు పెట్టేస్తే ఇక సరఫరా ఆగిపోతుంది. సరఫరా ఆగిపోతే చెట్టు చచ్చి. ఈ గాడు పెట్టిన విషయాన్ని నీకు తెలియదు. మొత్తం ఎండిపోయి ఏంటి ఇట్లయినా బాగుంటేమే, 10 సంవత్సరాల క్రితం ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నాం, లేదా 2 సంవత్సరాల క్రితం ఉంటే ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నాం, అరే అంతకుముందు దేవుడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తుంది, ఇప్పుడు ఏంటి ఏది జరగట్లేదు. ఇవన్నీ ఎప్పుడు గమనిస్తామంటే ఏరు దగ్గర తెప్ప తగిలేసిన తర్వాత, ఆ తెప్ప తగిలిపోయిన తర్వాత కూడా మనకు గుర్తురాదు. అందుకే మనం చెప్తుంటాం అప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లుండే, ఒకసారి కంపేర్ చేసుకుంటూ ఉండండి అని. కాబట్టి మనిషి ఎదుగుదల, క్రైస్తవుని ఎదుగుదల అనేక విషయాల్లో మనిషికి మారుపేరుకు మొదలుకు తీసుకెళ్ళేదిగా ఉంటుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మన పని ఏంటి, దేవుడు మనకి ఏం పని అప్పగించాడో దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాన్ని ఏమంటారంటే ఎక్విప్ చేసుకోవడం అంటారు. అంటే ఇప్పుడు నేను వంట చేయాలి, పప్పు చేయాలి అంటే కందిపప్పు పెట్టుకుంటాను, కందిపప్పు పెట్టుకుంటాం కదా, కందిపప్పు పెసరపప్పు వేసుకుంటాం. తర్వాత ఉప్పు పెట్టుకుంటాను, కారం పెట్టుకుంటాను, మసాలాలు పెట్టుకుంటాను, నీళ్లు పెట్టుకుంటాను, గ్యాస్ స్టవ్ లైటర్ పెట్టుకుంటాను, గ్యాస్ అంతా ఇవన్నీ ఎక్కువ అంటే అన్ని సిద్ధపరచుకుంటాను. అట్లాగా నువ్వు దేవుని పని కొరకు ఒక విశ్వాసంగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు కూడా పని సిద్ధపరచుకోవాలి. ఏ సిద్ధపాటు లేకుండా నువ్వు వెళ్ళి ఒక డ్యూటీకి వెళ్తున్నావు అంటేనే బెల్ట్ పెట్టుకున్నానా, టై పెట్టుకున్నానా, లేకపోతే క్యాప్ పెట్టుకున్నానా, అది ఏదైనా కర్ర పట్టుకున్నానా, స్టిక్ అని చూసుకుంటావు. ఏమీ లేకుండా పోలేం కదా. కాబట్టి ఇటు సిద్ధపాటును నువ్వు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు నీకు ఏమిస్తుందో తెలుసా? అభివృద్ధిని ఇస్తుంది. అంతేకాదు ఈ సిద్ధపాటుతో పాటు వంట చేస్తున్నావు. ఏం చేస్తావు? వంట చేస్తున్నావు. సో కందిపప్పు వేసి నీళ్లు పోసి ఉడకబెడుతున్నావు, తర్వాత అయిపోయి దించేసి తినేసేయటమే. అదే కదా పప్పు అంటే. వేయాల్సినవి వేయాలి. ఓకే, వేయాల్సినవి అని నువ్వు అంటున్నావు. నేనేమంటానంటే ఎంత వెయ్యాలో కూడా నీకు తెలిసి ఉండాలి. అంటే నేనేమంటున్నానంటే సాతాను నీవు క్రైస్తవుడుగా అభివృద్ధిలోనికి రాకుండా అనేక కుయుక్తులు పన్నుతాడు, కుతంత్రాలు పన్నుతాడు, ఆకాంక్షలు పన్నుతాడు. అయితే దేనికి ఎంతవరకు నువ్వు రియాక్ట్ కావాలి, దేనిని ఎంతవరకు నువ్వు ఎదిరించాలి అనేది కూడా నీకు తెలిసి ఉండాలి. చిన్న సమస్యను పట్టుకొని ఎక్కించుకొని నేను అయిపోయింది, నా వల్ల కాదని నువ్వు పడిపోతే అదే దేవుడికి వ్యతిరేకం, సాతానుకు ఏమంటారు ఆశ. అంటే పడగొట్టేశాను ఒకని, మళ్ళీ నా వైపు పడగొట్టుకున్నా తీసేస్తున్నా అన్నట్టుగా. ఇది చాలా చిన్న చిన్న విషయాలు. చాలా మందిని అడుగుతూ ఉంటాను, ఏమండి నేను సంవత్సరాలు వచ్చినా నాకేం జరగలేదండి, అందుకే చచ్చిపోవటం అనుకున్నామండి అంటూ ఉంటారు. వినలేదా ఎప్పుడు? మీరు మీ కుటుంబాల్లోనే ఉంటారు ఇటువంటి వాళ్ళు. మా అన్నతో పాటు పోతుంటే, మా ఎక్కువతో పాటు పోతుంటే ఇక ఈ మధ్య లేదండి పోవట్లేదు. అరే బాబు, నువ్వు ఉండవలసిన రీతిలో ఉంటే కదా, ఏది ఎంతవరకు నీ మనసులోకి తీసుకు. ఇదంతా కూడా సాతాను యొక్క కుయుక్తి, కుతంత్రం, తంత్రం, మంత్రం, యంత్రం. వీటిని కీనా మనం ఎదిరించగలిగితే మనం పొందవలసిన ఆశీర్వాదాలు ఆపటం అంతరం కాదు, సాతాను తరం ఏమీ కాదు. ఇప్పుడే మనము కీర్తనలు 8 చదువుకున్నాం. ఏమంటే మానవుడిని నీకంటే కొద్దిగా తక్కువడిగా నువ్వు చేసావయ్యా, సమస్త సృష్టి కూడా మా కాళ్ళ కింద పెట్టావయ్యా అని ఆ మాటలు మనము ఆ కీర్తనలో చదివాం. కాబట్టి అంత గొప్పవారమైనటువంటి మనం ఇంత నీచానికి పడిపోవటం, ఇంత నీచానికి దిగజారడం, క్రైస్తవులుగా చెప్పుకుంటూ క్రైస్తవంలో బ్రతకలేకపోవటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు నష్టపోతున్నామంటే వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాలు నష్టపోతున్నాం. మనం ఎక్కడుంటే అది వాళ్ళకి ఆశీర్వాదం అది పోగొడుతున్నాం. అంతేకాదు సంఘానికి ఉండవలసిన ఆశీర్వాదాన్ని కూడా మనం పోగొడుతున్నాం. సంఘానికి ఉండవలసినటువంటి ఆశీర్వాదాన్ని కూడా
తెలియక చేస్తున్నాం, భ్రమలో ఉండి చేస్తున్నాం. కాబట్టి చేసినా తెలియక చేసినా నిప్పు ముట్టుకుంటే కాళ్ళకు మనం ఏమంటాం, కాపుని దృష్టిలో పెట్టిన ఆయన చెప్పలా, ఆయన ఇచ్చేయలే, ఆయన అట చేసి ఇట చేసి. అరే బాబు, ముందు నువ్వు సంఘం లేక సంఘం ఇట్లా అవుతుందిరా బాబు. ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి, మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులు 4లో మీరు గమనించినట్టయితే 11, 12, 4వ అధ్యాయము 11, 12లో మీరు చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఎలా ఉండాలంట, ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. ఎలాగ వెళ్ళాలంట, మనం ఎక్కడి దాకా వెళ్ళాలంట, క్రీస్తుతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి పరిస్థితులు మనం కలిగి ఉండేదాకా మనం ఎదగాలి అంట. మనం ఏమనుకుంటాం, ఉద్యోగం పెట్టు, పని ఉద్యోగం వచ్చేసి చల్, ఇంకేం పోతాం మనం చేసి. ఆస్తి కావాలి పెట్టు, ఆస్తి. పెళ్లి కావాలి పెట్టు, అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం కనిపించాం. కానీ దేవుడు ఏం కోరుకుంటాడట, తనలాగా సంపూర్ణతలోనికి మనం రావాలి అంట. అంత వచ్చే వరకు మనం కదలకూడదట, ఆయన వదలకూడదట. కలిసిగా ఉండాలి, ఏకత్వము కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఏ దానికి ఎంతలో రియాక్ట్ కావాలో అంతలో రియాక్ట్ కావాలి కదా. కాబట్టి మాట అంటే రాము, విశ్వాసం ఒక మాట అంటే రాము, వాడు ఇంకొకటి ఏదో అన్నాడని రాము, వీడు ఇంకోటి ఏదో పెట్టలేదని రాము. ఎక్కడ చూసినా ఏం కనిపిస్తున్నాయంటే స్వార్థము కదా, చాలా మంది స్వార్థము, మాటలు, గాసిప్స్ కదా. ఇద్దరు కలిస్తే ఈరోజు ఈ వాక్యం ఏంది, ఈరోజు ఆ వాక్యం ఏంది కాదు. అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. ఉన్నోని గురించి మాట్లాడరు. నువ్వు ఇట్లా అన్నా కూడా అనుకోరు పాపం. ఎవరి గురించి మాట్లాడతారు, అక్కడ లేని మూడో వ్యక్తి గురించి. అక్కడ మమత లేదనుకోండి, ఇక మమత గురించి గంటన్నర మాట్లాడతారు. గంటన్నర కాదు, ఓపిక ఎక్కువ. అవతల గురించి మాట్లాడాలంటే మనకు చాలా ఓపిక, టైం ఉంటాయి. రోజంతా మాట్లాడమన్నా మాట్లాడతారు. ఇది క్రైస్తవులకు పనికిరాదు. క్రైస్తవ జీవితానికి ఇది గొడ్డలి పెట్టు. మీరు క్రైస్తవులుగా ఎదగకుండా ఉండటానికి చేసేటువంటి వాటిలో ఇవి చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని గొడ్డలి పెట్టు, చివరి దాకా నరికి ముక్కలు చేసి నీకు దూరం చేసేస్తాయి. నువ్వు ఆత్మీయమైనటువంటి విషయంలో లేవు అని చెప్పగలుగుతాం మేము. మీరు మాట్లాడి తీరు చూసి చెప్పేసి, చూడు ఆత్మీయంగా లేడండి, ఊరికే ఎందుకు అనేస్తాం. చాలా చిన్న విషయాలు. అందుకని ఏమంటారంటే, భ్రమపరచు ఆత్మలో పడినోని, నిద్రపోయేటోని లేపచ్చు, మేల్కొన్నోని లేపచ్చు. నిద్ర నటించేవాడిని అంటే వాడు పడుకోలా, కానీ నటిస్తున్నాడు. వాడిని ఎంత లేపితే ఏం లేస్తాడమ్మా. మీరేమనుకుంటున్నారంటే, నేను చాలా మంచి విశ్వాసిని, నేను చాలా గట్టిగా బైబిల్ చదవగలుగుతాను, చాలా లోతైనటువంటి అర్థాలు నాకు తెలుసు అని అనుకుంటున్నప్పుడు వాడిని మనం ఏమీ చేయలేము. అవునా? సరే, అంతమంది ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ఇప్పుడు నువ్వు ఆ లెవెల్లో ఉన్నప్పుడు మా స్టాండర్డ్కి నువ్వు అసలు మేము చెప్పేది నీకు తలకెక్కదు. అసలు ఎందుకు నీ దగ్గర మొర పెట్టుకోవడం? అందుకే వదిలేద్దాం అన్నా నేను. పైన నెలలో ఏం చెప్పాను, ఇంకా పట్టించుకునేది లేదు, వదిలేసాడు. ఎందుకంటే మీరు కూడా చాలా మంచాలి. ఇప్పటి వరకు ఏ ఒక్కళ్ళు కూడా అయ్యా ఇది ప్రార్థన చేస్తే ఎందుకు జరగలేదని మీరు అడగల. కానీ నాకుంటుంది రోషం. అందుకే మీరు చెప్పినాక సమస్య నేను మాటికి ఫోన్ చేస్తాను, ఏమైంది, అదేదో చెప్పారు, జరిగిందా, అయిందా, ఎంతవరకు వచ్చింది. కాబట్టి విశ్వాసంలో మనం ఎదగాలి, నిజ క్రైస్తవులుగా మనం ఉండాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన సంఘం దీవించబడాలి అంటే విశ్వాస జీవితంలో నిలకడైన, స్వచ్ఛమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, దేవుని ప్రేమతో నింపబడేటువంటి గుణగణాలను మనం కలిగి ఉండాలి. అలా లేని పక్షాన వస్తేనమ్మా, కూర్చుంటినమ్మా, పోతేనమ్మా, దానివల్ల నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం, నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం. క్రైస్తవ జీవితంలో ఎదిగి తీరాలి. ఇవాళ 1000 రూపాయలు అందుతున్నటువంటి నీ జీతం రేపు 2000కు రావాలి, ఇంకాస్త కొద్ది రోజులకు 4000కు రావాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో అలాగే ఎదగటం దేవుని చిత్తమైన సంపూర్ణతలోనికి, ఆయనలాగా సంపూర్ణతలోనికి నువ్వు రావాలని ఆయన చిత్తమై ఉన్నది. అలా రావాలి అంటే నువ్వు భ్రమల నుంచి బయటకు రావాలి. నేను క్రైస్తవుడు అని బైబిల్ పట్టుకునేటప్పుడు ఇది నాకు ఏం చెబుతుంది, దీన్ని నేను ఒకసారి నాకు చదివానా, లోతైన ఈ అర్థాలు గ్రహింపుకు నాకు ఉన్నాయా? పోయిన ఆదివారం నేను వీళ్ళను హెచ్చరించాను, ఏమని, చదువు కాదమ్మా, మొదట నీవు రోజుకు 1 అర్ధగంట నా బైబిల్ చదివి తీరాలి. అలా లేనప్పుడు నీవు ఏది చేసినా అది గుండు సున్నాది వ్యర్థమని చెప్పడం జరిగింది. మరి పాటించారో లేదో నాకు తెలియదు, కానీ పాటిస్తేనే అది చెప్తాను లేదా, భ్రమలో ఉంటారు. మాకు తెలియదే ఉన్నది,
ఆదివారం గంట ఇంటే మాకు నిండుగా బలం వచ్చినట్టే. లేదంటే ఇంకొకటి ఉప్పలకు లేకపోతే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో మీటింగ్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్తే అయిపోద్ది. నువ్వు తినే తిండి ద్వారా వచ్చే బలం చాలా బలం. ఇంజక్షన్ల ద్వారా ఒకవేళ వచ్చినట్టు అనిపించినా అది చాలా తక్కువ. అంతేకాదు వాటి ద్వారా నష్టం జరుగుతుంది. రాను రాను శరీరం వాటికి అలవాటు అయిపోయి ఏమైపోద్ది అమ్మా, వీక్ అవుతారు. ఇప్పుడు బయట నుంచి తినే తిండి వల్ల వచ్చేటువంటి విటమిన్స్ వీళ్ళకి ఏమైంది, చివరికి వీక్ అవుతారా? మరి ఎక్కడైతే వండుకొని తింటున్నామో అక్కడ తింటే ఆ బలం ఏమవుతుంది, వంటికి బలం. ఈ మాత్రం గ్రహింపు లేనటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం కాబట్టి క్రైస్తవులమైన విచిత్రంగా బైబిల్ పట్టుకుంటాం సిగ్గు లేకుండా. ఏం చేయలేము. వీటిలో నుంచి మనం బయటపడి నిజ సత్య వాక్యము ద్వారా మనం బలపరచబడినప్పుడు 10 మందికి చెప్పగలం. అందుకే మీరు సువార్తను ప్రకటించుడి 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 బల్ల తీసుకునేటప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, ప్రకటించుడి ప్రకటించుడి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఆ దమ్ము ధైర్యం నీకు ఎందుకు లేదు అంటే నువ్వే వినలేదు, నీకైతే లేదు దాని గురించి. నువ్వే ఆడబెట్టేది ఈడబెట్టేది ఇంత తినొద్దాంలే, ఆ పాస్టర్ చెప్పింది ఈ పాస్టర్ చెప్పింది తిందాం, అది మాకు సఫిషియెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఇక దాంట్లో మీరు పెరిగేది ఎప్పుడు, మీరు ఇంకొకటి చెప్పేది ఎప్పుడు? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే గృహకొడుకులు పెట్టొద్దు, తిండి పెట్టొద్దు అని నేను అనడంలా. అసలైన దాంట్లో మీనింగ్ ఏంటి? నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఎప్పుడు మార్చబడతారు? నలుగురిని పిలిచి వాళ్ళతో ప్రార్థన చేయించుకొని భోజనాలు పెట్టి, అమ్మ ఇదిగో నాకు ప్రేయర్ చేయి, అమ్మ ఇదిగో నాకు ప్రేయర్ చేయి, అమ్మ ఇదిగో నువ్వు నాకు ప్రార్థన చేయి అంటే అయిపోయాయి. నువ్వు ఆత్మీయ ఎదగడానికి కదా. సమస్య ఎక్కడుందో అక్కడ మందు వేయటానికి కదా. దానికి సద్వినియోగం చేసుకోకుండా దేనికో. అందుకే మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేదనేది ఎందుకు వస్తుందంటే స్టార్టింగ్లో ఉన్న ఊపు, ఉత్సాహం, ఆ సిన్సియారిటీ, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత, ఆ వాక్యం చదివేటప్పుడు కూడా ఏందో ఒక పుర ఇంట్లో పెట్టుకొని ఇంకా చాలా గందరగోళం ఉంటాం. కొత్తలో వ్యవసాయం తీసుకుని ఇప్పుడు ఇట్ట పడేసి, ఎందుకంటే అనుభవం పెరిగింది కదా. అంటాడు దేవుడు. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం. 15 పదాలు కూడా చదివితే దీంట్లోనే ఎఫెసీయులు 4:15 కూడా మనం చదివినట్లయితే ఏమనుందమ్మా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎదగటం అంటే తెలుసు కదా, అభివృద్ధిలోనికి వస్తాము. క్రీస్తు వలె. ఎవరి వలె? నా వలె కాదు. నేను మనిషిని, నాలో లోపాలంటే బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కసారి అవి నీకు ఇష్టం కావచ్చు, నువ్వు నచ్చితే. ఒక్కొక్కసారి అవి ఇష్టం కాకపోవచ్చు. కానీ నన్ను కాదు నువ్వు చూడాల్సింది. ఎవరిని చూడాలి? దేవుడు. ఏ లోపము లేనటువంటి వాడు, ఏ విధమైనటువంటి స్వార్థము లేనటువంటి వాడు, నిత్యుడగు తండ్రి నిందాహితుడు, ఆయన మనం గమనించాలి. మనుషులు కాదు మనం చూడాల్సింది. ఈరోజు నేనుంటా, రేపు నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఉండి మిమ్మల్ని చూసుకునేటువంటి వాడు ఆయన గమనించాలి. ఆయన గమనించాలి. ఇంకా మనం చెప్పుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. మనం గమనించినట్లయితే హెబ్రీయులు 24:10-24-25. హెబ్రీయులు 10వ అధ్యాయం 24-25. కొందరు మానుకున్నట్టుగా, ఇది ఇంతకుముందు కూడా చదివిన మాటే అమ్మా. సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించడం. ఏదో నేను హెచ్చరించడం కాదట, మీలో మీరు కూడా. ఎవడన్నా తప్పు చేస్తే ఈ రోజుల్లో ఏమైపోయింది తెలుసా? ఎవరు హెచ్చరించట్లా. నేను అనుకున్నాను ప్రేమ కదా అనుకుంది, కాదంట. మళ్ళీ ఒక రోజు ఆయన అడిగిన, ఏంటండి అతను అట్లా చేస్తే ఒక మాట ఎందుకు ఏమన్నా, ఎందుకంటే తర్వాత చెప్తాను, ఈరోజు మనకు దొరికాడు, టైం వచ్చినప్పుడు వాడుకోవచ్చు దాన్ని అంట. అంటే అప్పుడే హెచ్చరించడంట. ఎప్పుడు హెచ్చరిస్తాడు? ఈమె తప్పు చేసేది దొరకండి, ఇప్పుడేం అనేదిలే, ఎప్పుడన్నా నా మీదకి వస్తుంది చూడు, అప్పుడు అన్నమాట. అస్త్రం, బాణం అన్నమాట. దానికోసమా? అట్లా కానీ కాదు కదా దేవుడు చెప్పింది. ఒకరినొకరు ఇప్పుడే చెప్పాలి అంతే. తర్వాత దాన్ని దాచుకొని నాకు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని తొక్కేయడానికి కాదు. ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే, ఎందుకు వాళ్ళంతా సహిస్తున్నారు, భరిస్తున్నారంటే ప్రేమ కొద్ది కాదంట. అవన్నీ దాచుకొని రేపు పొద్దున ఎదిరించినప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్నీ వాడతారంట. ఇవా రాజకీయాలు, ఇవా పరిస్థితులు. దేవుళ్ళు ఎదగటం అంటే ఏంటనుకుంటా? అప్పుడప్పుడు మర్చిపోవాలి. వెంటనే మళ్ళీ కొత్తలోకి వెళ్ళిపోతాం. నువ్వు చేసింది నాకు కూడకూడదు, నేను చేసింది నీకు కూడకూడదు. మళ్ళీ ఎట్లా? ఒక కొత్త. అది చివరిలో చెప్తాను నీకు ఆ వాక్యాలు ఏమున్నాయి.
తర్వాత మీరు గమనించినట్లయితే ఇటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మొదటి తెస్సలోనికైలు కూడా చూడండి, 1 అధ్యాయం 7-8 వచనాలు. 1 తెస్సలోనికైలు 1 అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే మీరు ఇంకొకరికి మాదిరి కావాలి. వాళ్ళ మాదిరితనం తీసుకపోయి మీరు నేర్చుకోవడం కాదురా భయ్, మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నాము అంటే మీరు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి నేర్పించే స్థితిలోకి మీరు రావాలి. మీరేం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర పోయి నేర్చుకొచ్చుకుందాం, మీ దగ్గర పోయి నేర్చుకొచ్చుకుందాం అన్న కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పనులు, కొత్త కొత్త టర్మ్స్. మీరు ఎట్లా ఉండాలట? ఇతర విశ్వాసులకి మాదిరి, రోల్ మోడల్స్ కావాలి. మోడల్స్ కావాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మీరు ఇంకొకరి దగ్గర నేర్చుకునే స్థితి కాదు. ఇంకా ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎదుట ఉన్న మీ విశ్వాసం వెల్లడి అయిన కనుక మేమేమియో చెప్పవలసిన అవశ్యము లేదు. ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. మీతో కలగవలసినటువంటి ఆశ, ఆలోచన. ఇంకా చెప్పాల్సి వస్తే మీరు గమనించండి, ఒక క్రైస్తవుడుగా నిజ క్రైస్తవుడుగా మంచి విశ్వాసంతో బ్రతుకుతే అది దేశానికి, సంఘమునకు, కుటుంబానికి లేదా ఈ చర్చికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి వాటిలో అభ్యంతరాలు వస్తుంటాయి, వాటిని ఎదిరించాలి. అలాంటి వాటిలో కుయుక్తులు కుతంత్రాలు కలుగుతుంటాయి, వాటిని ఎదిరించాలి. హెచ్చరికలను తీసుకోవాలి, వాటిని గట్టిగా పట్టుకోవాలి. మనకున్నదాన్ని సవాలుకు ప్రతి సవాలు వేయాలి. సాతాన్ని ఎదిరించే పరిస్థితుల్లో మనం ఉండాలి. అందుకు విశ్వాసంతో ఎప్పుడు కూడా దేవుడిని సేవించడం మర్చిపోకూడదు. అన్ని విషయాల్లో సన్నద్ధత, స్థిరంగా నేను రెడీ అన్నీ ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంటాడు కదా, రక్షణ అయిన శిరస్థానము, కట్టు, బొట్టు, స్వార్థ అయినటువంటి చెప్పులు తొడుక్కొని రెడీగా ఉండాలి. యుద్ధానికి ఎప్పుడైనా పోయేటప్పుడు రెడీగా ఉండాలంటే రెడీగా ఉండాలి. అలాంటి క్రైస్తవుడు అయితే అప్పుడు ముచ్చట దేవుడికి నా బిడ్డ అని చెప్పుకోగలిగిన స్థితి. వస్తేనమ్మా, పోతినమ్మా, ఇదమ్మా, అదమ్మా అనుకుంటే టైంపాస్ కాబట్టి నాకు తెలిసి కింద వాళ్ళు పెద్ద చర్చ అందరూ పోతాం అంటే నేను కూడా వెళ్ళాను సార్. అది ప్రాబ్లం ఏంటంటే చర్చ అయిపోగానే అక్కడ అంత చెట్లు ఉంటాయి, బాగా టిఫిన్ తెస్తాడు వాడు, టిఫిన్లో డబ్బాలలో, దానిలో సైకిల్ మీద. ఏంటంటే బంధువులంతా కలుసుకుంటారంటే మధ్యాహ్నం దాకా టిఫిన్లు చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని 3 గంటలకు 4 గంటలకు వేస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి మనం చర్చి కదా వస్తాము అంటే. నిజమే, చర్చికే. మరి బంధువులు అంతా మళ్ళీ కలుసుకోవాలంటే ఏడవుతుంది? ఇప్పుడే కాస్త టిఫిన్లు తిని అవి తిని కాస్త టైంపాస్ చేసి పోతాం. దేనికి వాడుకుంటున్నాము ఆ స్థలాల్ని? ఎలా చెప్తున్నా మీ ఇష్టం అని, ఎందుకు ఆడుకోవడానికి, పాడుకోవడానికి స్థలాలు, గెంతటానికి, నాటకాలు వేయటానికి, ఇంకేదో నేర్చుకోవడానికి అవి సంఘాలు అయిపోయాయి. నిజ క్రైస్తవులుగా బ్రతకడానికి ఎక్కడికి వెళితే నువ్వు అది మేలుకరంగా నీకు వస్తుందో అక్కడికి వెళ్ళడం. అక్కడ నీకు మనసు నొప్పి కలుగుతుంది. ఎవడు కూడా బుజ్జగించి చెప్పేటోడు హెచ్చరికలు చెప్పాలంటే గట్టిగానే చెప్తారు. ఎవడైనా ఇట్లా ఉంటేనే జరుగుద్ది, అది నీకు మనసు నొప్పే కలుగుతుంది. నీకు కన్సెషన్ ఏమి ఉండదు. అంటే పర్వాలేదు, ఈ 2 తప్పులు అయితే ఏం కాదు, దేవుడు అన్ని మేలే చేస్తాను అనడానికి వీలు కాదు. కొంచెం ఉంటే 4 కరెక్ట్గానే ఉండరా బయట ట్రై చేయరా నాయన అని చెప్పే పరిస్థితే ఉంటుంది తప్ప 2 చేయి 2 వదిలేయి దేవుడు ఇస్తానే ఉంటాడులే అనడానికి వీలు కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టు. ఎలాగో ఉండమని వదిలేసే పరిస్థితి కూడా మనం ఉంచుకోకూడదు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ స్వార్థ సేవ కూడా క్రైస్తవ జీవితంలో భాగం. ఇది నేను ఈరోజు ఇప్పుడు చూపిస్తున్న మాట ఏంటంటే, మనము వల్లప్పుడు కూడా ఏమంటామంటే, నువ్వు వచ్చు పర్యంతము దీనిని చేతుము. నువ్వు క్రైస్తవుడుగా ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు చేసి అంటే, నేను 4 సంవత్సరాలు అయింది, నేను 5 సంవత్సరాలు అయింది, నేను 4 సార్లు పంపించాను. ఏం లాభం? ఒక్కరికి స్వార్థ చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేనప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ఎంత అయింది, 20 సంవత్సరాలు నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి చెప్తా, తప్పుగాను. మీరు గొడ్రాళ్ళు. నీ స్వార్థ ద్వారా ఒక్క స్థితిని కూడా, ఒక ఆత్మను కూడా నువ్వు రక్షించుకోలేకపోతే, ఆత్మీయులు అంటే ఏంటి? మన పిల్లలు అంతే కదా, మనం అనుకుంటాం కదా ఆత్మలు కన్నా ప్రసవ వేదన పడి ఒక్క ఆత్మను కూడా నువ్వు రక్షించుకోలేదంటే నువ్వు ఎంత గొప్పడివైనా, ఎన్ని కానుకలు ఇచ్చినా నేనేమంటానంటే నువ్వు గొడ్రాలు. ఇక సంఘం ఏంటి ఎదుగుతుంది? నీ పొజిషన్ గొడ్రాలి పొజిషను. నేనంటే పురుషులు స్త్రీలు అందరికీ కూడా జనరల్గా గొడ్రాలు అంటే స్త్రీలనే అనుకుంటారు కదా, అది లోకరీతిగా పిల్లలు పుట్టకపోతే అనే మాట. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆత్మలో కనలేకపోతున్నావు, స్వార్థ చెప్పలేకపోతున్నావు, నువ్వు గొడ్రాలి. చదువు రాకపోవడం కాదు సమస్య, నీకు చెప్పాలన్న ఆసక్తి లేకపోవడం.
ఎంతోమంది రోడ్ల మీద కరపత్రలు పంచే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గొడ్రాలితత్వం నుంచి బయటపడాలి. అది పురుషులైనా స్త్రీలైనా. ఆత్మలను సంరక్షించాలి, ఆత్మలను భద్రపరచాలి, వాటిని ప్రోత్సహించాలి, వాటిని బలపరచాలి. వాటి కొరకు అవసరమైతే మన ప్రాణాలను సైతం ప్రభు కొరకు. అంటే అది జీవితం, అది జీవితం. ఏదో ఆశీర్వాదాలు, ప్రాస్పరిటీ రోజంతా ప్రాస్పరిటీ. ఎక్కడ చూసినా అది పెట్టు ఇది వస్తుంది, ఇది పెట్టు అది వస్తుంది. లాటరీ టికెట్లు అమ్మడం అక్కడే, బిజినెస్లన్నీ చేసుకోవడం అక్కడే. దేవుని కోసము మనం మారలేము. దేవుడు ఇలాగే పెట్టాడు, ఇలాగే బ్రతకాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఎదగాలి. ఇందులో మార్పు ఏమవుతుంది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఫిలిప్పీయులు 4:2-3 నేరోగా ఆలోచించడం మానుకోండి. నేరోగా అంటే కుచితత్వం, అంటే చాలా ఏమంటారు సన్నగా ఇట్లా, అబ్బే ఇది కాదు, అబ్బే అది కాదు, అబ్బో అట్లనా, అబ్బో ఇట్లనా అని కొంచెం బ్రాడ్ మైండెడ్ థింకింగ్, అంటే కొంచెం ఓపెన్ థింకింగ్. అవునా, ఓకే చేద్దాం, అయినా ఓకే సరే, ఇలా అనుకునేటువంటి మనస్తత్వంతో మనం ఎదిగితే సహకరించుకోగలం, సాయం చేసుకోగలం. అలా లేకుండా కుచితము, కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, పగతో అంటే ఏ పని ఎవరు చెప్పినా మనకు అంటది. వాడిని చెప్పాడు, అబ్బా వీడింగ్ చేసాడు, ఇలా వాటిని మనం అవాయిడ్ చేస్తూ పోతుంది. ఎన్ని సంవత్సరాలు అది మనం వెంటబడ్డా అది జరిగే పని అయితే కాదు. ఈ కుళ్ళు, కుతంత్రం, ఈ కుచితత్వం మానుకో. నేరో మైండెడ్ అంటారు ఇంగ్లీష్లో. నేరో మైండెడ్ తత్వం ఏ మాత్రం క్రైస్తవుడు దేవుడు అస్సలు దాన్ని ఇష్టపడలేదు. ఏదేమో బ్రాడ్ మైండ్. అదే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే బ్రాడ్ మైండ్ ఉంటేనే చేయగలుగుతాం. అంటే నేరో మైండ్ ఉంటే మనం చేయలేము. అసలు కుచితత్వం ఉంటే మనం ఏం చేయలేము. నేను తింటున్న ముద్ద ఒకరికి పెట్టాలి అంటే చాలా మంచి మనసు ఉండాలి. నాకు చాలా మంచి, నాకే సరిపోదు పోయాను అనుకున్నామంటే అయిపోయి దేవుడు తోపడి చేసేస్తాం. అందుకే ఆశీర్వదించబడం. ఇంటెత్తులో ఉంటాం, ఎప్పుడు పడింటామో కూడా మనకు తెలియదు. ఎంతోమంది నేను చూస్తూ ఉంటాను పిల్లలు పాపం. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. మనము క్రైస్తవులుగా ఎదిగినప్పుడు, మనము సంఘములుగా ఎదిగినప్పుడు, మనము సమాజముగా ఎదిగినప్పుడు మనము దీవెనకరంగా ఉంటాం, మన దేశానికి దీవెనకరంగా ఉంటాం, మనల్ని నమ్మి వచ్చే ప్రతి వారికి మనం దీవెనకరంగా ఉండగలుగుతాం. అలా లేని రోజున సంఘాలు ఎదగవు. విశ్వాసుల ఆ తృష్ణ, విశ్వాసుల ఆ యొక్క ఇష్టం, విశ్వాసుల ఆ గొప్పతనం లేకపోతే సంఘాలు ఎదగవు. సంఘాలు ఎదగకపోవటానికి కారణం సాతాను కుయుక్తి కుతంత్రం కొంత ఉండవచ్చు, కాదనదు. కానీ ఆ కుయుక్తి కుతంత్రం కూడా ఎవరి ద్వారా తెచ్చుకుంటుంది? అందుకనే కదా కుయుక్తిలో పడకండి, కుతంత్రంలో పడకండి. ఆ యొక్క సాతాను కుతంత్రము ఏమంటారు, ఇంకా చాలా చెప్తుంది కదా, గురించి చెప్పాల్సి వస్తే ఎన్నో ఉన్నాయి. దయచేసి అటువంటి వాటి నుంచి బయటపడాలి అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:2-3 ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని అవును. ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను. ఎవరికి సహాయం చేయమని? స్వార్థ పనిలో సహకరించినటువంటి వారికి. సంఘం స్వార్థ పనిలో అంటే 4 ఆత్మలు సంపాదించు. 4 ఆత్మలు సంపాదిస్తే ఆటోమేటిక్గా సంఘం నింపబడదు. ఇటువంటి వారికి ఏం చేయమని మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటి వారికి మళ్ళీ రిటర్న్గా ఏం చేయమని చెప్తున్నారు? ఆ స్త్రీలు, ఆ ఇద్దరు ఎవరి పేర్లు అయితే చెప్పబడ్డాయో వారు స్వార్థ పనిలో మాకు సహకరించారు కాబట్టి వారికి నిండైన సహాయం చేయండి అని వీళ్ళిద్దరు నాకు పనిచేశారు. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? ఏ పనికైనా చేయండి, వేడుకొనుచున్నాను. అర్థమవుతుంది ఆ పాయింట్ అక్కడ. ఆ ఇద్దరు ఎవరైతే ఆ పేరు చెప్పబడింది సరిగ్గా చదివితే తెలుస్తుంది. వాళ్ళు ఆ స్త్రీలు ఈ విధంగా సహకరించి ఏ విషయంలో? సహకారులతోనూ స్వార్థ పనిలోనూ నాతో కూడా ప్రయాసపడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కాపరి చెప్తున్నాడు. నాతో కూడా ప్రయాసపడేటువంటి వీరి అభివృద్ధి నిమిత్తమై నేను ఇంకొకరికి వేడుకోగలను, మనుషులను వేడుకోగలను, దేవుణ్ణి కూడా వేడుకోగలను. నాకు ఇంత సహాయం చేస్తుంది ఈ అమ్మాయి. నా స్వార్థ పనిలో కానీ, నా సొంత పనిలో కానీ, సంఘ పనిలో కానీ, ఇంకే పనిలో కానీ ఊరికే నేను చేయించుకొని అప్పో ఫ్రీగా దేవుని నామంలో పో అనడానికి వీలు కాదు. ఏం చేయాలి? మళ్ళీ నేను సహాయం చేయాలి. నా వ్యక్తిగత సహాయం కానివ్వండి, ఇంకా ఏదైనా ఎక్కడన్నా ఎవరితో నా పని పడితే, అమ్మా ఏ మాటనే వింటుందండి,
కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుందండి. ఏ పని కూడా నొచ్చుకోకుండా చేస్తుందండి. ప్లీజ్ ఏదైనా సాయం. మీకు ఇప్పుడు తెలియదు కానీ పాత రోజుల్లో అనేక మంది స్టూడెంట్స్కి మేము బయట నుంచి కూడా హెల్ప్ చేశాం. పాలు, మేరీ, వీళ్ళందరూ జ్ఞాపకం. ఇవాళ మేము చేయలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళ నుంచి మాకు సహకారం చేద్దామని నాకు మనసులో ఉన్న రమ్మన్నా కూడా రారు. అటువంటిప్పుడు మేము చేయడానికి, మేము వెళ్ళి ఇంకొకరిని అడగటానికి వీలు కాదు. మీరు మా సంఘానికే సరిగ్గా రానోని గురించి మేము వెళ్ళి సార్ కొంచెం ఆ పాప బాగా చదువుతుంది, కొంచెం ఏదన్నా నెలలైతే స్టడీ కోసం ఏదైనా సాయం చేయండి అని అడగటానికి వీలు వచ్చేటోళ్ళని చేయగలం. మేము చేసాం. ఇవి లక్ష్మి సిస్టర్, రోహన్ సార్, మన దగ్గర నుంచి సహాయం పొందుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. బాలన్, మేరీ, సంఘం. ఎందుకంటే స్వార్థ పనులు వాళ్ళు చేసేటోళ్ళు. యవనస్తుడు అయ్యింది కూడా పొద్దున్న 8 గంటలకు వచ్చి మేరీ, బాలు కింద ఊడ్చి తుడిచి చాపలు పడిచి రెడీ చేసి మళ్ళీ అందరికి టిఫిన్లు తెచ్చి, ఊడ్చి తుడచడం అంటే దేవుని పని, టిఫిన్లు తేవడం దేవుని పని కాదు, మా పని. అయినా కూడా అన్నీ చేసి దీవించబడి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకేదో నష్టపోయారని నేను చెప్పట్లా. ఆ డిస్టెన్స్, ఆ దూరం అనేది ఎప్పటికైనా మళ్ళీ ఇబ్బందినే కలిగజేస్తాం. సరే, ఎక్కడైనా ఇంకో మళ్ళీ దగ్గరతనం ఏర్పడుతుంది, మళ్ళీ దాని గురించి ఆశీర్వాదం. దేవునితో మాత్రం అటాచ్మెంట్ పోగొట్టుకుంటాం. అందుకని ఇక్కడ సింపుల్గా ఏమంటాడంటే, వీళ్ళు నాకు సహకరించారు, వీళ్ళు నాకు సహాయం చేశారు కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇదిగో అని ఏమని వేడుకుంటున్నాడమ్మా ఒకసారి చదవండి. నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను ఆ నిన్ను అంటే ఎవరినైనా, అంటే మాకు ఇంకా దాంట్లో ఏ మాత్రం బేషాస్ అంటే నేను పోయి ఈ పిల్ల కోసం అయితే నా రోజు కోసం నేను పోయి ఆయన అడగటం ఉండదు. కారణం నాకు ఉన్నతమైన పనిలో, నా పనిలో నాకు సహకరిస్తుంది. నా ఉన్నతమైన పని ఏంటి? మొదట దేవుని పని, నా సొంత పని, నా కార్యములు నాకు సహకరిస్తున్నటువంటి వారు, నాకు సహకరిస్తున్నటువంటి వీళ్ళ కోసం నేను ఎక్కువ తక్కువలో చూసుకోవాలి. ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధమే, ఏ సహాయం అడగటానికైనా నేను సిద్ధమే, ఒకవేళ చేతనైతే నా వరకు నేను చేయడానికైనా సిద్ధమే. అదే అంటాడు. ఎందుకంటమ్మా? తర్వాత పదం చదవండి గట్టిగా. ఎందుకంట? ఆ సహకారుల పేర్లు. ఇప్పుడు నీ ప్రయాసం అంతా దేనికోసం? పరలోకంలో జీవగ్రంథం ముందు నీ పేరు ఉందా లేదా చెక్ చేసుకో అంటారా? ఇప్పుడు ఈ సహకారుల విషయంలో ఏం జరుగుతుందో, నాకు సహకరించావు, నువ్వు నాకు సహాయం చేసావు, ఏం జరిగింది ఇప్పుడు నీకు? అమ్మా, నేను ఇచ్చే బెనిఫిట్స్ పక్కన పెట్టు, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధమే, ఎవరినైనా అడుగుతాను, ఏదైనా సాయం తీసుకొస్తాను, అది పక్కన పెట్టేసి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నాకు చేసావు కాబట్టి అమ్మా, జీవగ్రంథం ముందు పేర్లు రాయబడటం అంటే సులువా? నువ్వు ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంత దేవునితో నిలబడితే జరిగే కార్యము సులువుగా, అంతే కదా? వెంట్రుకేసి కొండలు లాగినట్టు సులువైన పని చేయడం ద్వారా, చాలా పద్ధతిగా చేయడం ద్వారా నీ పేరు ఎక్కడ రాయబడుతున్నది? అసలు నీ ప్రయాసం ఈ క్రైస్తవ జీవితంలో ఏంటి? జీవగ్రంథం ముందు నీ పేరు రాయాలి. అవునా కదా? మనకి చివరిలో ఇవన్నీ కదా ఉంటాయి. పరలోకానికి వెళ్ళాలి, జీవగ్రంథంలో ఉన్న పేరు ఉండాలి, ఇవే కదా మన ఆశలు. ఇప్పుడు నువ్వు స్వార్థ పనిలో నాకు సహకరించడం, సంఘ పనిలో నాకు సహకరించడం, నాకంటూ ప్రతి పనిలో సహాయంగా ఉండటం వల్ల నువ్వు పొందుకునేటువంటి బెనిఫిట్ ఏంటి? నీకు నా వల్ల జరిగేటివి ఓకే, అవి పక్కన పెట్టింది. నా చేతనైతే చేస్తాను, చేయలేకపోతే ప్రతిమాలు ఏదో ఒకటి జరుగుతుంది, అవి కూడా చేయాలనే మొదలు చదువుకున్నావు. ఇప్పుడు ఇంకా నీకు వచ్చే దీవెన ఏంటి? మరి ఇప్పుడు ఎందుకు దాని గురించి దీవెన పోగొట్టుకుంటున్నావు అంటే, జీవగ్రంథమందు పేరు రాయబడడం అన్న సులువైన విషయము కాదు. మనిషిగా నేను చేసే సహాయం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ అక్కడ ఎక్కడ? జీవగ్రంథమందు నేను పేరు రాయబడి. ఏమిటమ్మా? ఒకసారి ఆ సహకారులు అంటే అలాగూ సహాయం చేస్తున్నటువంటి ఆ ఇద్దరు, అలాగా అలాంటి వారు ఎవరైనా సహాయం చేస్తే సంఘానికి, కాపరికి, లేదా అభివృద్ధికి, ఆశీర్వాదానికి, తోటి విశ్వాసికి, వీళ్ళ పేర్లు ఏమైతాయంట? ఎంత పెద్ద ఆశీర్వాదమో మీకు అర్థం అవట్లేదు. చాలా సులువుగా తెచ్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. కొండలు పిండి కొట్టక్కర్లేదు, గంటల తరబడి నువ్వేం చేయక్కర్లేదు, లేదా ఏదో దశమ భాగం లేదా ఆస్తులు మొత్తం రాసిచ్చే పరిస్థితి లేదు. సులువుగా సహకరించడం అంటే చెప్పిన మాట వినటం, సహాయం చేయటం, ఏది కావాలి, ఏది అవసరం, ఏది ఉంటే బాగుంటుంది, ఏది ఉంటే ఆశీర్వాదం చెక్ చేసుకొని సహకరించడం. ఇలా సహకరించడం వల్ల ఏం జరుగుతుందట? చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళ పేర్లో, చేసిన వాళ్ళ పేర్లు అమ్మా. అంటే మీరు మళ్ళా తెలివి ఎక్కువ కదా, నీ పేరే సార్ మా పేర్లు కాదంటారని చెప్తున్నారు. కాబట్టి మీరు సహకరిస్తే నాకు వచ్చిన లాభం ఏంటి? ఓకే, నాకు ఈ పని జరుగుద్ది అంతవరకు.
నా ఆశ తీరుతుంది. నేను సంతోషపడితే అబ్బా సంఘం ఎట్లా అయిపోయింది అనుకుంటా, అంతే కదా. 10 మంది వస్తే కాపరికి ఇంకా ఉబ్బిపోతాం కదా, ఇంకొక గంట చెప్తాం మాట. కానీ అసలైన ఆశీర్వాదం ఏమిటి? మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి. ఎంత గొప్ప దీవెనండి. సహకరించటం, అందుకే బతిమాలుకుంటాం. చెయ్యి, ఎందుకు చెయ్యమ్మా, ఏం కాదు, చేయనైనా. మీరేమనుకుంటారంటే ఏదో అవసరానికి కాదు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి. ఎంత చక్కటి. అందరూ ఒకసారి చదువుతారా? ఆ సహకారుల పేరులు ఉంటాయి కాదు, ఉన్నవి. నువ్వు ఇక్కడ చేస్తూ ఉంటేనే ఆడ రాస్తూ ఉంటాడు జీవగ్రంథం. అందుకని సహకరించమన్నాడు, అందుకని సహాయం చేయమన్నాడు. సొంత విషయాల్లోనూ అడుగుతాం, కుటుంబ విషయాల్లోనూ అడుగుతాం, సంఘ విషయాల్లోనూ అడుగుతూనే ఉంటాం, ఇంకా బయటైతే కూడా అడుగుతూనే ఉంటాం. ఇప్పుడు మీకోసం ఎవరికైనా ఇవ్వాలి అంటే తెచ్చి ఎక్కడున్నా అన్న మా చర్చిలో ఉన్నారు సాయం చేయని అడిగినట్టే ఇంకొకరి గురించి కూడా చేస్తూ ఉంటాం. ఇంకొక కాపీ గురించి, ఇంకొకరి గురించి సహకరించుకోవటం అవసరం. అలా చేయటం వలన మా పేర్లు కూడా జీవగ్రంథం రాయబడ్డాయి. అది మా ఆలోచన. కాబట్టి ఒక క్రైస్తవుడు నిజ క్రైస్తవుడుగా బ్రతకటానికి అనేక ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నా వాటిని ఎదిరించి నిలబడటం ద్వారా, ప్రభు కృపలో ఉండటం ద్వారా, ఇక సాతాను వ్యక్తులను పక్కకు తోసివేయడం ద్వారా, అన్ని విషయాల్లో సిద్ధపాటును కలిగి ఉండటం ద్వారా, మనము ఎదగటం ద్వారా, ముఖ్యంగా సువార్తను ప్రకటించడం ద్వారా, సంఘ పనుల్లో, కాపరి పనుల్లో, ఇంకా ఇతర విశ్వాసాల పనుల్లో సహకారం అందించడం ద్వారా మనము దీవించబడతాము. అర్థమవుతుందా? అది కూడా ఎటువంటి దీవెన చివరికి చెప్పబోతున్నది నేను. మన పేరులు జీవగ్రంథమందు రాయబడతాయి కాదు, రాయబడి ఉన్నాయి. దానికోసం ప్రాబ్లం, దానికోసం ప్రయాసపడి. ఇంకా చాలా ఉన్నాయి కానీ వాటిని వదిలేద్దాం. ఏదైనా కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. మళ్ళీ వంట చేసేది ఏ నిష్పత్తి, ఏది ఎంత వేయాలో అంతే వేయాలి. ఉప్పు ఎక్కువ వేసినా, కారం ఎక్కువ వేసినా మళ్ళీ వంట అంతా చెడిపోతుంది. కాబట్టి ఏది ఎంత వేయాలి అని తెలియాలంటే నీకు అనుభవం రావాలి, మొదటి రోజే రాదు. కాబట్టి నువ్వు ఇక్కడ కొంత నేర్చుకుంటా, అక్కడ కొంత నేర్చుకుంటా, అక్కడ కొంత నేర్చుకుంటా కాదు. ఒక దానిని పట్టుకొని దానికి కట్టుబడి ఉండాలి. ఒక దానిని పట్టుకొని దానికి అప్పుడే దాన్ని సరిగా నువ్వు నేర్చుకోగలవు. చదువులో ఒకటి వస్తేనే సరిపోదు, దాన్ని అర్థం చేసుకోవడం కూడా కావాలి, సహకరించడం కావాలి, సహాయం చేయటం కావాలి. ఇలాగ మనం గమనించవచ్చు. చిన్న సమస్యల గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అలా ఆలోచన చేస్తావో సర్వనాశనం అయిపోతుంది. దేని పని ఓవర్ థింకింగ్కి ఎప్పుడైతే వెళ్ళిపోతావో, ఇది ఇట్లనా అని, అప్పుడే నువ్వు నాశనానికి మార్గం తెరిచినవాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ కంటే కూడా మనము దేవుడు అప్పగించిన పని గొప్పదని భావించాలి అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసునందు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీలు 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూస్తాము. మీకు ఇవ్వబడిన ఆశీర్వాదముల కొరకై కృతజ్ఞత కలిగి జీవించాలి అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వాదాలు అంటే శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు. శారీరకమైన ఆశీర్వాదాలు అంటే ఫ్యామిలీ ఆశీర్వాదాలు, ఫ్రెండ్స్ ఆశీర్వాదాలు, జాబ్స్ ఏవైనా ఉండవచ్చు. అట్లాగే మరి నీవు పొందిన వాటిని బట్టి కృతజ్ఞత అనేది కలిగి ఉంటాం. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగ చెల్లించుట దేవుని చిత్తమై ఉంది. కాబట్టి ఏమిటి అంటే నువ్వు పొందిన ఆశీర్వాదం రక్షణ విషయంలోనూ, పాప క్షమాపణ విషయంలోనూ, సమాధాన విషయంలోనూ, ఏదైనా అలజడి ఉంటే తొలగిపోయే విషయంలోనూ, ఆరాధించడానికి, అన్ని విషయాల్లో మనము దేవునికి రుణపడి ఉన్నాము. ఎప్పుడు కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోం. కాబట్టి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా ఉంటే మనం దీవించబడతాం, ఎలా ఉంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. జ్ఞాపకం చేసుకుంటాం, సహకరించుకుందాం. మన పేర్లు జీవగ్రంథమందు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షకుని చక్కటి మాటల ద్వారా మీరు కృప దయచేసినారు. క్రైస్తవుడిగా బ్రతకటంలో ఎంతో దీవెన ఉన్నది. సొంత ఎదుగుదల విషయంలోనూ, కుటుంబాల ఎదుగుదల విషయంలోనూ, వ్యక్తిగతమైన ఎదుగుదల విషయంలోనూ కృప విస్తారంగా మాకు అనుగ్రహించు. అసలైన యేసు నామములో అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాము.